బెస్ట్ మోరల్ స్టోరీస్. వెంకటాపురంలో శివయ్య పార్వతమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉన్నారు. వారికి ఒక్కగానొక్క కొడుకు. అతని పేరు బాలు. అతనికి శాంతితో పెళ్లి చేశారు. కొడుక్కి పెళ్లి చేయడంతో వారి బాధ్యత తీరిందని శివయ్య పార్వతమ్మ దంపతులు తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకుంటారు. తీర్థయాత్రలకి బయలుదేరుతూ, బాలు, మీకు పెళ్లి చేసి తల్లిదండ్రులుగా మా బాధ్యత మేం పూర్తి చేశాము. అదేవిధంగా మాకెప్పటినుంచో తీర్థయాత్రలు చేయాలని కోరికగా ఉంది. అవి పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. అందులోనూ మీరు నవదంపతులు. మీకడ్డుగా మేవెందుకు? మేము ఒక 2-3 సంవత్సరాల పాటు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తాము. శాంతి, ఇంట్లో నువ్వే ఆడదిక్కమ్మా. మీకు తోడుగా తాతయ్య ఉంటాడు. బాలు వ్యవసాయ పనులు చూసుకుంటాడు. మేం పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చేసరికి మాకు శుభవార్త చెప్పాలి. బాలు, పనిలో జాగ్రత్తగా ఉండు. మనం అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నాం. పంట చేతికి రాగానే వడ్డీతో సహా అప్పు తీర్చేసేయ్. అలా చేస్తేనే మరొక పంట వేసే సమయానికి మనకు అప్పు దొరుకుతుంది. తొందరపాటుతో దుబారా ఖర్చులు చేయమాకు. తాతయ్యని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నాన్న, మీరు క్షేమంగా వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకోండి. ఇక్కడి విషయాలు మొత్తం నేను చూసుకుంటాను. అయినా మాకు పెద్ద దిక్కు తాతయ్య ఇంట్లోనే ఉన్నాడుగా. పార్వతమ్మ శాంతిని పక్కకు తీసుకెళ్లి, చూడమ్మా శాంతి, మీ తాతయ్య తన గదిలో నుంచి బయటికి రాడు. ఎప్పుడూ ఆ పట్టె మంచం పట్టుకొని వేళ్లాడతాడు. ఆయనకా మంచమే అన్ని. భోజనం కూడా ఆ మంచం మీదే చేస్తాడు. ఆ పట్టె మంచం మీదే పాటలు పాడుకుంటూ గడిపేస్తూ ఉంటాడు. ఆయన్ని మీరేమీ అనకండి. ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే అత్తయ్య, తాతయ్య గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. ఆయన్ని మేం జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు క్షేమంగా వెళ్ళిరండి అంటుంది శాంతి. శివయ్య పార్వతమ్మలు తీర్థయాత్రలకి బయలుదేరతారు. ఇంట్లో తాతయ్య మాత్రం పట్టె మంచం మీద కాలేసుకొని పడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం బాలు పొలానికి వెళ్తాడు. శాంతి తాతయ్యకి భోజనం పెడదామని తాతయ్యని పిలవడానికి వెళ్తుంది. తాతయ్య, మీరొస్తే ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. ఇలా ఎంతసేపు ఆ మంచం మీదే పడుకొని ఉంటారు? అలా కాస్త బయటికొచ్చి చల్లగాలి పీల్చుకోండి. నాకీ గదిలోకి కూడా చల్లగాలొస్తుందమ్మాయ్. చల్లగాలి కోసం నేను బయటికి రావాల్సిన అవసరం లేదు. ఈ కిటికీ తలుపు తెరిస్తే చాలా చల్లగా ఉంటుంది. ఇక భోజనం అంటావా? దాన్నిక్కడికే తీసుకురా. నేనిక్కడే భోంచేస్తాను. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదని నాకు మా అమ్మ చెప్పింది. మీరు కూడా వస్తే ఇద్దరం కలిసి ఆ గదిలో కూర్చొని భోజనం చేద్దాం. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదని నాకు మా అమ్మ చెప్పలేదే. కాబట్టి నేనిక్కడే కూర్చొని తింటాను. భోజనం ఇక్కడికే తీసుకురా. నేను బయటికి రాను. ఈ మంచం దిగను. తాతయ్య, మీకీ మంచం అంటే ఎందుకంత ఇష్టం? అసలు దీన్ని వదిలిపెట్టే ఉండరు. దీనిలో అంత ప్రత్యేకత ఏముంది? అదేంటో మాక్కూడా చెప్పొచ్చు కదా. చెప్పొచ్చమ్మాయి, కానీ ఇప్పుడు కాదు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఈ మంచం గురించి మీకు అంతగా తెలీదు. దీని గురించి తెలుసుకోవాలంటే అబ్బో, చాలా పెద్ద కథే ఉంది. తర్వాత చెప్తాన్లే. సరే అని చెప్పి శాంతి వెళ్ళిపోయి భోజనం ఆ గదిలోకే తీసుకొచ్చిస్తుంది. తాతయ్య భోజనం ఆ మంచం మీదే కూర్చొని చేస్తాడు. సాయంత్రానికి బాలు పని పూర్తి చేసుకుని ఇంటికొస్తాడు. శాంతి, బాలు రాత్రి భోజనానికి కూర్చొని తాతయ్యని రమ్మని పిలుస్తారు. శాంతి, వెళ్ళి తాతయ్యని భోజనానికి పిలు. ముగ్గురం కలిసి భోజనం చేద్దాం. మధ్యాహ్నం భోజనం చేయడానికి తాతయ్యని బయటికి రమ్మని పిలిస్తేనే రాలేదండి. పైగా ఆ మంచం దిగనని భీష్మించుకొని కూర్చున్నారు. ప్రతిపూట అత్తమ్మే ఆయనకి భోజనం పెట్టేవారు. తాతయ్య గురించి నాకు పూర్తిగా తెలీదండి. మా తాతయ్య అదో రకంలే. ఎవరి మాట సరిగ్గా విండు. ఎప్పుడూ ఆ మంచం మీదే ఉంటాడు. సరేలే, మనం భోజనం చేసేసి తాతయ్యకి భోజనం తీసుకువెళ్దాం అని చెప్పి ఇద్దరూ భోజనం పూర్తి చేసుకుని తాతయ్యకి భోజనం తీసుకుని ఆ గదిలోకి వెళ్తారు. తాతయ్య, మీకు భోజనం తీసుకొచ్చాను. తాతయ్య లేచి భోజనం తీసుకుని భోంచేస్తూ ఉంటాడు. తాతయ్యకి ఈ మంచానికి ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలని బాలు ప్రయత్నిస్తాడు. తాతయ్య భోజనం పూర్తి చేసిన వెంటనే బాలు ఇలా అడుగుతాడు. తాతయ్య, నువ్వు ఎప్పుడూ ఈ మంచం మీదే పడుకొని ఉంటావు. ఎందుకని? నీకు ఈ మంచానికి గల సంబంధమేంటి? దీన్ని విడిచిపెట్టి ఎందుకని ఉండలేకపోతున్నావు? ఎప్పటినుంచో అడుగుదామనుకుంటున్నాను, కానీ అడగలేదు.
అసలు ఈ మంచం కథ ఏమిటో ఈరోజు మాకు చెప్పి తీరాల్సిందే. ఇదే విషయం నేను మధ్యాహ్నం తాతయ్యని అడిగానండి. తాతయ్య నాకే సమాధానం చెప్పలేదు. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే చెప్తాను అన్నారు. ఏంటి తాతయ్య, నాక్కూడా చెప్పకూడదా? అంత రహస్యమా? నేను నీ మనవణ్ణే కదా తాత. నీ తర్వాత నీ వారసత్వాన్ని నిలబెట్టేది నేనే కదా. చెప్పవా ప్లీజ్? చెప్పు. సరేలేరా, మీరింతగా అడుగుతుంటే చెప్పకుండా ఎందుకుంటాను. ఈ మంచాన్ని మీ నానమ్మ తన పుట్టింటి నుంచి తీసుకొనొచ్చింది. దీని మీదే మీ నాన్న పుట్టాడు. ఈ మంచం మీదే నువ్వు కూడా పుట్టావు. మీ నానమ్మ పోయిన తర్వాత తన జ్ఞాపకంగా ఈ మంచాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఈ మంచానికి ఏమన్నా అయితే నేనస్సలు తట్టుకోలేను. నువ్వు పుట్టే సమయంలో మీ నాన్నకి ఈ మంచం ఒకసారి అప్పగించాను. తనీ మంచాన్ని పాతదైపోయిందని విరగ్గొడదామని చూశాడు. అందుకే అప్పట్నుంచి ఈ మంచం దగ్గరికి ఎవ్వర్నీ రానివ్వడం లేదు. అయితే తాతయ్య, ఈ మంచం మీరు నాకివ్వండి. తర్వాతి తరం వారసుణ్ణి నేనే కదా కనాలి. ఈ మంచాన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మీ తర్వాత కూడా ఈ మంచం బాధ్యతని నేను తీసుకుంటాను. ఇలా చెప్పే మీ నాన్న నా దగ్గర ఈ మంచం తీసుకుని దీన్ని పాడు చేయాలని చూశాడు. నువ్వు వాడి కొడుకువే కదా, నువ్వు అలానే చేస్తావు. నేను ఈ మంచాన్ని మాత్రం ఎవ్వరికీ ఇవ్వనురా. అలా ఏం జరగదు తాతయ్య, నన్ను నమ్మండి. ఈ మంచానికి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. లేదురా, నేనున్నంతకాలం ఈ మంచం ఎవ్వరికీ ఇవ్వను. దీనిలో ఒక రహస్యం దాగుంది. అది మీ నాన్నకు ఒకసారి చెప్పాను. అది తెలుసుకోవడం కోసం దీన్ని విరగ్గొడదామని చూశాడు. ఏంటి తాతయ్య ఆ రహస్యం? దీన్ని నాన్నెందుకు విరగ్గొడదాం అనుకున్నారు? చెప్పానుగా, అది రహస్యమని ఎవ్వరికీ చెప్పకూడదు. తాతయ్య, నేను నీ మనవణ్ణి కదా, నాకు కూడా చెప్పవా? నేను అలా అనుకునేరా, నా కొడుకే కదా అని మీ నాన్నకు చెప్పాను. నేను లేని సమయం చూసి దీన్ని విరగ్గొడదాం అనుకున్నాడు. నువ్వు వాడికి వారసుడివే కదా, నిన్నెలా నమ్మమంటావు? అంటే ఆ రహస్యం నాన్నకి తెలుసన్నమాట. తెలుసు కాబట్టే ఈ మంచాన్ని నాశనం చేద్దామనుకున్నాడు. దీని గురించి ఎవ్వరికీ చెప్పొద్దని వాడితో ఒట్టు వేయించుకున్నాను. అందుకే అప్పట్నుంచి ఈ మంచం మీద నేనే పడుకుంటున్నాను. తాతయ్య ప్లీజ్, ఆ రహస్యం ఏంటో నాకు చెప్పవా? చెప్పను అని ఆయనంత చక్కగా చెప్తుంటే వినకుండా మారాన్ చేస్తారేంటండి? తాతయ్య గారు ఆ మంచం మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నారు. దానికి కారణం మీ నానమ్మ. అంతేకాక ఆ రహస్యం చెప్పినందుకు మీ నాన్న ఈ మంచం నాశనం చేద్దామని చూశారని చెప్తున్నారు కదా. ఇంక తాతయ్య గారు ఎవ్వరినీ నమ్మర్లేండి. పదండి, మనం వెళ్దాం. శాంతి, ఏదో ఒక రోజు ఆ రహస్యం నీకు మాత్రమే చెప్తాను తల్లి. అప్పుడు నువ్వు కూడా ఆ రహస్యాన్ని వీడికి చెప్పకూడదు. సరే తాతయ్య, తప్పకుండా. నాకే మీరు ఆ రహస్యం గురించి చెప్పాలి, సరేనా? నేనీయనకు మాత్రం చెప్పను అని ఇద్దరూ అక్కడ్నుంచి రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు బాలు వ్యవసాయంలో నష్టపోతాడు. తను అప్పు చేసి వ్యవసాయం చేయడం వల్ల అప్పిచ్చిన షావుకారు ఇంటి వద్దకొచ్చి గొడవ చేస్తాడు. ఏవోయ్ బాలు, మీ నాన్న మీద నమ్మకంతో మీకు అప్పిచ్చాము. నువ్వేమో వ్యవసాయం సరిగ్గా చేయక నష్టపోయావు. ఇప్పుడు మా అప్పు ఎలా తీరుస్తావు? షావుకార్ గారు, ఈ సంవత్సరం పంట నష్టపోయానండి. వచ్చే సంవత్సరం తప్పకుండా వ్యవసాయం చేసి మీ అప్పు తీర్చేస్తానండి. నన్ను నమ్మండి. ఈ సంవత్సరం పంట వేయడానికి నీకు అప్పిచ్చాను. అది తీర్చకుండా వచ్చే సంవత్సరం నువ్వు పంట ఎలా వేస్తావు? నీకు డబ్బెక్కడిది? ఈ అప్పు తీర్చకపోతే వచ్చే సంవత్సరం పంట వేయడానికి నీకు అప్పివ్వను. అలా అనకండి షావుకార్ గారు. ఊర్లో మా అమ్మ నాన్న కూడా లేరు. నాకు ఈ ఊర్లో మీరు తప్ప వేరే ఎవ్వరూ సాయం చేయరు. ఈ ఒక్కసారికి నన్ను నమ్మి అప్పిప్పించండి. పంట వేసి మీ అప్పు మొత్తం తీర్చేస్తాను. కుదరదయ్యా. ఈ సంవత్సరం తీసుకున్న అప్పు తీరిస్తేనే వచ్చే సంవత్సరం పంటకు నీకు అప్పిచ్చేది. షావుకార్ గారు, ఈ సంవత్సరం తీసుకున్న అప్పు తీర్చడానికి డబ్బు లేదండి. వచ్చే సంవత్సరం పంట వేయడానికి మాకు డబ్బెలా వస్తుంది? మీరే మా మీద కొంచెం దయతో ఆలోచించండి. బయట షావుకారు, బాలు, శాంతిల మాటలను తాతయ్య కిటికీలో నుంచి మొత్తం వింటాడు. తాతయ్య ఇంట్లోంచి బయటికొచ్చి, శాంతి, బాలు, మీరు లోపలికి రండి. షావుకార్ గారు, మీరు రేపు రండి అని షావుకార్ని పంపించేసి శాంతి, బాలుని లోపలికి పిలుస్తాడు. లోపలికొచ్చిన తర్వాత తాతయ్య వాళ్ళకి కొన్ని నగలిస్తాడు. బాలు,
ఈ నగలమ్మి ఆ షావుకారు అప్పు తీర్చి వచ్చే సంవత్సరం పంట వేయడానికి డబ్బు సమకూర్చుకో. తాతగారు, ఈ నగలు మీకెక్కడివి? చెప్పాను కదా, ఈ మంచం మీ నానమ్మ తన పుట్టింటి నుంచి తీసుకుని వచ్చిందని. మంచంతో పాటు ఈ నగలు కూడా తనే తీసుకుని వచ్చింది. తన గుర్తుగా ఈ నగల్ని మంచంలోని దాచి ఉంచాను. ఒకసారి మీ నాన్నకిలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కొద్దిగా నగలు తీసిచ్చాను. తర్వాత మీ నాన్న నాకు తెలియకుండా ఇందులో ఉన్న నగల్ని తీయడానికి ప్రయత్నించాడు. నేనెక్కడ దాచానో తెలియక మంచం విరగ్గొడదామని చూశాడు. కాని నేనలా జరగకుండా అడ్డుకున్నాను. అందుకే అప్పట్నుంచి ఈ మంచం దగ్గరికి ఎవ్వర్నీ రానివ్వడంలేదు. నా కుటుంబ గౌరవం పోతూ ఉంటే చూడలేక ఈ రోజున మీకిస్తున్నాను. మీరు కూడా నగల మీద మోజుతో మళ్ళీ ఈ మంచం జోలికొస్తే మాత్రం నేను ఊరుకోని చెప్తున్నా. అందుకేనా ఈ మంచం దగ్గరికి ఎవ్వర్నీ రానివ్వవు? తాతయ్య, నేను నాన్నలా చెయ్యనులే తాతయ్య. వ్యవసాయంలో నష్టపోయాను కాబట్టి ఈ రోజున షావుకార్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. ఇక మీదట మన కుటుంబ పరువు పోయే విధంగా నేను ప్రవర్తించను. కష్టపడి పనిచేస్తాను. మీ పేరు నిలబెడతాను. తాతయ్య, మీరిచ్చిన ఈ నగల్ని ప్రస్తుతానికి తాకట్టు పెట్టి పంట చేతికొచ్చిన తర్వాత ముందుగా ఈ నగల్ని విడిపించి మీకు తీసుకొచ్చిస్తాము. సరే సరే, మీరు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు పెట్టి డబ్బుని వృధా చేయకండి. నేనొకప్పుడు ఇలాగే వృధా ఖర్చులు చేసేవాణ్ణి. మీ నాన్నమ్మే నన్ను సక్రమమైన దారిలో నడిపించింది. అలా సంపాదించిన వాటిని మన భవిష్యత్తు తరాల వారికి అందించాలని ఈ పట్టె మంచంలో దాచి ఉంచింది. ఈ రోజున మనకిలా ఉపయోగపడేలా చేసింది. అలాగే తాతయ్య, నానమ్మ నడిపిన దారిలో మేం కూడా నడుస్తాం అని బాలు ఆ నగలు తాకట్టు పెట్టి షావుకార్ అప్పు తీర్చి కొంత డబ్బుతో తర్వాతి పంట వేస్తాడు. కష్టపడి వ్యవసాయం చేసి తిరిగి మళ్లీ ఆ నగలు విడిపించి తాతయ్యకు అందజేస్తాడు. తాతయ్య ఆ నగలు మళ్లీ పట్టె మంచంలో దాచిపెడతాడు. సీతానగరంలో చంద్రం, భాగ్య అనే దంపతులు నివసిస్తూ ఉన్నారు. వారికి శాంతి, విజయ్ ఇద్దరు పిల్లలు. కుటుంబంలో తీరని కోరికలు, ఆశలు, ఆశయాలు, అలాగే ఆలోచనలలో తప్ప నిజ జీవితంలో జీవించలేని బ్రతుకులు, ఇవన్నీ కలిసిన మధ్యతరగతి కుటుంబం వీరిది. ఒక్క మధ్యతరగతి కుటుంబంలో తప్ప మరెక్కడా ఇలాంటి ఉండవు. చంద్రం ఊరూరు తిరిగి బట్టలమ్మే చిరు వ్యాపారి. అతని భార్య భాగ్యం గృహిణి. చంద్రం వీధి వీధి తిరిగి బట్టలమ్మి అలసిపోయి ఇంటికొచ్చేసరికి భాగ్యం తన ఆశల చిట్టాను, కోరికల గంపను సిద్ధం చేసి ఉంచుతుంది. ఒకరోజు చంద్రం వ్యాపారం ముగించుకుని ఇంటికొచ్చేసరికి, భాగ్యం, కాస్త మంచినీళ్లు తీసుకురా అని గుమ్మంలో నుంచి కేక వేస్తాడు. భాగ్యం చిరాగ్గా బయటికొచ్చి, అబ్బబ్బా, ఆ కేకలేంటండి? మీరు వీధి వీధి తిరిగి బట్టలు బట్టలు అని అరిచినట్టుగా ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత కూడా ఆ అరుపులేంటి? ఇలా అరిచి అరిచి వ్యాపారం చేయబట్టే మన ఇల్లు గడుస్తోంది. అది మర్చిపోవద్దు. అబ్బా, పెద్ద భవంతి మరి మనది. దీన్ని నడిపేందుకు మీరు నానా కష్టాలు పడుతున్నారు. ఈ మాత్రం ఇల్లు గడవడానికే నా తల ప్రాణం తోకకొస్తోంది. ఇక భవంతులంటే ఇంకేం చేయాలో? అచ్చరేగాని పిల్లలేం చేస్తున్నారు? మీ కూతురు యువరాణి అంతఃపురంలో విశ్రమిస్తోంది. మీ కుమారుడు యువరాజు గారు యుద్ధ విద్యల్లో ఆర్తేరుతున్నాడు. ఏమిటే నీ గోల? పిల్లలేం చేస్తున్నారు అని అడిగితే ఏదేదో మాట్లాడతావేంటి అర్థం లేకుండా? మీ కూతురు పొద్దుగూకక ముందే పడుకుంది. మీ కొడుకు ఇప్పటిదాకా నాతో, మీరొచ్చారుగా, ఇక మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధమా? దేనికోసమే? వాడి గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోవడానికి. సరి సరి, ఇవి నాకెప్పుడూ ఉండేవేగా మీ అమ్మా కొడుకులతో. సరిగాని మంచినీళ్లు తెమ్మని అడిగాను, తెచ్చావా? ఇంతలో శాంతి నీళ్లు తీసుకొని అక్కడికొస్తుంది. ఇదిగోండి నాన్న, మంచినీళ్లు తీసుకోండి. ఇది మా బంగారు కొండి. చూసావా, నా మాట వినపడగానే నీళ్లు తీసుకొనొచ్చింది. బంగారు కొండా, మరి కొంచెం తీసివ్వండి, వడ్డాణం చేయించుకుంటాను. వెటకారానికి ఏం తక్కువ లేదు. అవును, వంటేం చేసావే? పొద్దున వండింది మేం తినేశాం. ఇప్పుడు మళ్ళీ వంట చేస్తాను. కాసేపు ఆగితే భోజనం పెడతాను. ఒక్క మాట కూడా సరిగ్గా సమాధానం చెప్పావు కదా.
అనుకుంటూ బట్టల మూట తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు. భాగ్యం వంట చేస్తుంది. రాత్రికందరూ భోజనానికి కూర్చుంటారు. భాగ్యం, త్వరగా తీసుకురావే, ఆకలి దంచేస్తోంది. నాన్నా, పోయిన పండక్కి బొంగరం కొనిస్తానని ఇప్పటి వరకు కొనివ్వలేదు. నాకు కొంచెం డబ్బులివ్వండి, నేను బొంగరం కొనుక్కుంటాను. నువ్వు కూడా మీ అమ్మలా నన్ను బాగా విసిగిస్తున్నావురా. ముందు నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టు, తర్వాత బొంగరాల ఆట ఆడుదువుగాని. భాగ్యం, త్వరగా భోజనం తీసుకురా, లేకపోతే ఈ వెధవ నన్ను తినేసేలా ఉన్నాడు అని గట్టిగా అరుస్తాడు. వంటగదిలో నుంచి భాగ్యం భోజనం తీసుకొనొస్తూ, అబ్బబ్బా, మీకెన్నిసార్లు చెప్పాలండి, ఆ బట్టలమ్ముతున్నట్టు కేకలు ఈ ఇంట్లో వేయొద్దని. శాంతి భాగ్యం చేతిలో భోజనం అందుకొని విజయ్కి, చంద్రానికి అందిస్తుంది. నలుగురు భోజనం చేస్తూ, నాన్నా, నాకు బంగారు చెవిదిద్దులు కొంటానన్నావుగా, ఎప్పుడు తెస్తావ్? నువ్వే బంగారు కొంటవి, మళ్ళీ నీకు బంగారు చెవిదిద్దులు ఎందుకమ్మా అని అంటాడే మీ నాన్న. నేనేమంటానో కూడా నువ్వే అనేస్తావా? నన్ను అననివ్వవా? బంగారు తల్లి, నీకు తప్పకుండా చెవిదిద్దులు కొంటానమ్మా, త్వరలోనే తీసుకొస్తానుగా. నేను 4 ఏళ్లుగా ముక్కు పుడక అడుగుతుంటే దిక్కులేదు గాని ఈ రోజు చెవిదిద్దులు తెస్తాడంట. బంగారానివి. నేనేం చెప్పినా దానికి పెడర్థాలు తీస్తావేంటే? పెడర్థాలు నానార్థాలు ఏవీ లేవుగాని ముందు తినండి అని నలుగురు భోజనం చేస్తారు. భోజనం పూర్తయిన తర్వాత నిద్రకు ఉపక్రమిస్తారు. అర్ధరాత్రి దాటుతుంది. నలుగురు మంచి నిద్రలో ఉండగా ఇంట్లో ఏదో అలికిడి వినపడుతుంది. భాగ్యం ఉలిక్కిపడి లేస్తుంది. ఏవండే, ఏవండే, ఇంట్లో ఏదో చప్పుడు వినపడుతోంది, ఏంటో కాస్త చూడండి. ఆ లంగాలు, లుంగీలు రావాలమ్మా, రావాలి. నీ లంగాలు తగలెట్ట, ఇంట్లో ఎవడో దొంగ దూరినట్టున్నాడు, లేచి కాస్త చూడండి. చంద్రం ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. త్వరగా వెళ్ళండి, గదిలో ఏదో చప్పుడవుతోంది. నలుగురు నిద్ర లేచి కూర్చొని కంగారు పడుతూ ఉంటారు. చంద్రన్ నిదానంగా లేచి పక్క గదిలోకి వెళ్లి చూస్తాడు. ఒక వ్యక్తి చంద్రాన్ని తోసుకొని బయటికి పారిపోతాడు. అమ్మో, దొంగ, దొంగ అని అరుస్తూ కేకలు పెడుతూ ఉంటాడు. ఇంతలో వీధిలో నుంచి కూడా దొంగ దొంగ అని అరుపులు వినపడుతూ ఉంటాయి. అందరూ లేచి వీధిలోకొచ్చి చూస్తారు. వీధిలోని జనం మొత్తం ఒకచోటు చేరి, 2 దొంగలెక్కడు దొంగతనం చేసి ఇటుగా పారిపోయి వచ్చారు. వారిని పట్టుకునేందుకు జనం వెంటపడి వస్తున్నారు. వాళ్ళు వెనక వీధి గుండా పారిపోతున్నారు, పదండి పట్టుకుందాం అంటూ జనమందరూ దొంగల వెంట పడుతూ వెళ్ళిపోతారు. చంద్రం, భాగ్యం పిల్లలు ఇంట్లోకొస్తారు. నట్టింట్లో ఒక మూట ఉండడాన్ని చంద్రం గమనిస్తాడు. భాగ్యం, ఆ మూటేంటే నట్టింట్లో పెట్టావు, తీసి పక్కన పెట్టు. మన ఇంట్లో మూటలే ఉంటాయి, నీ బట్టల మూటలు తప్ప, నువ్వే తీసుకో. అది నా బట్టల మూట కాదే, సరిగ్గా చూడు. అవునండి, ఇదెక్కడిది, మనింట్లోకెలా వచ్చింది? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదే, వెళ్ళి అదేంటో చూడు. భాగ్యం మూట దగ్గరికి వెళ్లి మూట విప్పి చూస్తుంది. లోపలున్నదాన్ని చూసి ఉలుకు పలుకు లేకుండా బిగుసుకుపోతుంది. అమ్మా, ఏంటలా ఉండిపోయావు? భాగ్యం, ఏమైందే? విజయ్ భాగ్యం దగ్గరికి వెళ్లి మూటలోకి తొంగి చూస్తాడు. విజయ్ కూడా బిగుసుకుపోతాడు. రేయ్, నీకేమైందిరా? నువ్వు అలా బిగుసుకుపోయావు, ఏముందిరా అసలందులో? అలా ఉండిపోయారు మీరు అని చంద్రం కూడా వెళ్లి ఆ మూటలోకి తొంగి చూస్తాడు. చంద్రం కూడా బిగుసుకుపోతాడు. నాన్నా, మీకేమైంది? మీరు కూడా అలా ఉండిపోయారు అని శాంతి దగ్గరికెళ్లి భాగ్యాన్ని, చంద్రాన్ని పట్టుకుని ఊపుతుంది. అందరూ ఉలిక్కిపడి మేల్కొని మూటని కిందకి పోస్తారు. మూటలో మొత్తం బంగారం ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. యాండీ, నేను చూస్తున్నది నిజమేనా, లేక అర్ధరాత్రి కలగంటున్నానా? నాకు అలానే అనిపిస్తోంది, కానీ ఒకే కల ఇద్దరికీ రాదుగా. భాగ్యం ముందుగా తేరుకొని పరిగెత్తుకెళ్లి వీధి గుమ్మం తలుపు వేసి వస్తుంది. బంగారం చుట్టూ నలుగురు కూర్చు. శాంతి, నువ్వు బంగారు చెవిదిద్దులు అడిగావు కదా, ఏకంగా నీకు ఒళ్ళంతా బంగారపు తొడుగు చేయిస్తాను తల్లి. భాగ్యం, నువ్వు ముక్కు పొడక అడిగావు కదా, ముక్కుకి పొడకెందుకే, ఏకంగా బంగారు ముక్కు చేయిస్తాను. నాన్న,
నేనేకంగా బంగారంతో బొంగరం చేయించుకుంటాను. ఏవండి, ఇంతకీ ఈ బంగారం మన ఇంట్లోకి ఎలా వచ్చిందంటారు? ఇందాక మన ఇంట్లో దొంగలు పరిగెత్తారు కదా, వాళ్లే ఇక్కడ పెట్టుండొచ్చు. లేదా పరిగెత్తే క్రమంలో ఈ మూట ఇక్కడ పడిపోయి ఉండొచ్చు. ఏదేమైనా మన ఇంట్లో ఉంది కాబట్టి ఇక మీదట ఈ బంగారం మొత్తం మందే. ఎవరొచ్చి అడిగినా మనకేమీ తెలీదని చెప్పాలి, సరేనా? అది కాదే, అసలు ఈ బంగారం ఎవరిదో, ఎక్కడి నుంచి తెచ్చారో అదేమీ తెలియకుండా దీన్ని మనమెలా తీసుకుంటాం? మీరు మరీనండి, అదృష్టం కలిసొస్తుంటే గుమ్మం నుంచొచ్చిందా కిటికీలో నుంచి వచ్చిందా అని ఆరాలు తీస్తారేంటి? ఎలా వచ్చినా మన ఇంటికొచ్చిన మహాలక్ష్మిని బయటికి పంపకూడదు, అంతే. ఇంకా ఎంతకాలం ఈ మధ్యతరగతి బతుకులు బతుకుతాం? ఇక మీదటైనా మన తలరాతలు మారొద్దా? అయినా సరేనే, ఈ బంగారం ఎవరిదో ఏమో తెలుసుకున్న తర్వాత మనం అనుకున్నది చేద్దాం. ఎవరిదైనా సరే తిరిగిచ్చేది మాత్రం లేదు, అంతే. మీరెలాగో ఇంత బంగారం సంపాదించలేరు. ఇంటికొచ్చిన అదృష్టాన్ని ఎందుకు కాలదన్నుకోవాలి? ఈ ఒక్కసారైనా పెళ్ళాం మాట వినండి. సరేలేవే, అలాగే కానిద్దాం. కానీ ఈ విషయం బయటికి తెలియకుండా చూసుకోవాలి. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటానుగా. పిల్లలు, మీరు కూడా ఎక్కడా సరదా కూడా ఇలా బంగారం దొరికింది అన్న విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, సరేనా? పిల్లలు సరే అన్నట్టు తల ఊపుతారు. బంగారం మొత్తాన్ని అదే సంచిలో వేసి మూట కట్టి ఇంట్లో ఒక మూల దాచిపెడతారు. మరుసటి రోజు ఉదయం వీధిలో పెద్ద పంచాయతీ జరుగుతూ ఉంటుంది. అది పోయిన బంగారం గురించి. దొంగల్ని పట్టుకుని పంచాయతీలో నిలబెడతారు అక్కడి జనం. అక్కడికి చంద్రం, భాగ్యం పిల్లలు కూడా వస్తారు. ఏమిటి? ఏం జరిగింది? ఎవరు వీళ్ళంతా? ఈ దొంగలు రాత్రి దొంగతనం చేసి దోచుకున్న బంగారాన్ని తీసుకుని ఇటువైపుగా పరిగెడుతూ ఆ బంగారపు మూటని ఈ చుట్టుపక్కల ఇళ్లల్లోనే ఎక్కడో పడేశారు. అది ఎవరి ఇంట్లో పడిందో వీళ్లు కూడా చెప్పలేకపోతున్నారు. అందుచేత మీరు మీ ఇళ్లల్లో సరిగ్గా వెతికి అనుమానంగా ఏదైనా ఉంటే తీసుకొచ్చి పంచాయతీలో పెట్టండి. చంద్రం, భాగ్యం పిల్లలు నీళ్లు నములుతూ ఉంటారు. ఊర్లో అందరూ వీధులు మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంతలో గ్రామ పెద్ద ముందుకొచ్చి, మీరు చుట్టుపక్కల జాగ్రత్తగా వెతకండి. బంగారపు మూట ఎక్కడైనా దొరకవచ్చు. రాత్రి ఈ దొంగలు దొంగతనం చేసింది మన ఊరి గుళ్ళో అమ్మవారి నగలు. అందుకని సరిగ్గా వెతకండి, లేకపోతే ఆ అమ్మవారి కోపానికి మనం బలి కావలసి వస్తుంది. చంద్రానికి, భాగ్యానికి గుండెల్లో గుర్రాలు పరిగెడుతూ ఉంటాయి. నలుగురు ఇంట్లోకొచ్చి, భాగ్యం, విన్నావా? అవి మన ఊరి గుళ్ళో అమ్మవారి నగలంట. అవునండి, ఇలా జరిగిందేంటి? నేను రాత్రి ఏవేవో కలలు కన్నాను. ఇప్పుడు ఆ నగలు తిరిగిచ్చేయాలా? ఇవ్వకపోతే చస్తావే, అవి అమ్మవారి నగలు. మరి నేను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోవాలా? దేవుడి నగలతో ఆటలొద్దు, ముందు వాటిని తీసుకెళ్లి పంచాయతీలో ఇచ్చేద్దాం అని నగల మూట తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఇంట్లో భార్యా పిల్లల వైపు నిరాశగా చూస్తాడు. శాంతి, మనం కష్టపడ్డ సొమ్ముతో బంగారం కొనుక్కుందాం. నేను తప్పక నీకు చెవిదుద్దులు కొనిస్తాను. ఈసారికి నన్ను మన్నించమ్మా. నాన్న, మీరలా అనొద్దు. మీ సంగతి నాకు తెలుసు. మమ్మల్ని పెంచడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. మీ కష్టం మాకు తెలుసు నాన్న. మన దగ్గర డబ్బులున్నప్పుడే కొనుక్కుందాం వాటిని. అవిచ్చేసేయండి. భాగ్యం, మనది కాని దాని మీద మనం ఆశపడకూడదే. కష్టపడందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఏదీ నిలబడదు. ఈ బంగారం మన ఇంట్లోకి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతోంది. నువ్వు లేనిపోని ఆశలు పెట్టుకోకు. సరేనండి, అవి అమ్మవారి నగలు కాబట్టి తిరిగిస్తున్నాను. లేకపోతే ఇచ్చేదాన్నా ఏంటి? మీలాంటి ఆడవాళ్ళని మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. నేను వీటిని తీసుకెళ్లి పంచాయతీలో ఇచ్చేస్తున్నా అని ఆ నగలు తీసుకెళ్లి పంచాయతీలో ఇచ్చేస్తాడు. ఏమండి, ఇదిగోండి నగలు. రాత్రి దొంగలు మా ఇంటి గుండా వెళ్ళినట్టున్నారు. మా పెరట్లో ఈ మూట దొరికింది. అమ్మవారి నగలు ఇవ్వండి, తీసుకోండి. శభాష్ చంద్రం, నువ్వు చాలా గొప్పవాడివయ్యా. నీ కుటుంబం కూడా చాలా గొప్పది. దొరికిన బంగారాన్ని దాచుకోకుండా తిరిగి తీసుకొచ్చి ఇచ్చినందుకు
నిన్ను మీ కుటుంబాన్ని అభినందిస్తున్నాను. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు. ఈ బంగారం అమ్మవారి గుళ్ళోది కాదు, మా ఇంట్లోది. రాత్రి దొంగలు దొంగతనం చేసింది మా ఇంట్లోనే. అమ్మవారి నగలు అని చెప్తే భయంతో తిరిగిచ్చేస్తారని అలా చెప్పాను, అంతే. గ్రామ పెద్ద మాటలకు భాగ్యం, చంద్రం, పిల్లలు, ఊరి జనంతో సహా అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. గ్రామ పెద్ద బంగారం తీసుకుని వెళ్ళిపోతాడు. నాన్న, మనం మోసపోయాం కదా, నాకు బొంగరం కొంటానన్నావు. నీ బంగారు బొంగరం వెళ్ళిపోతుందిరా అని నీరసంగా చెప్పి గ్రామ పెద్ద వైపు చూపిస్తాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, సంపాదించంది ఏదీ రాదు, సంపాదించకుండా వచ్చింది ఏదీ నిల